జై శ్రీమన్నారాయణ. మనకి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. అయితే మనం వెంకటేశ్వర స్వామికి హారతి పాడేటప్పుడు ఏం శ్లోకం చదువుతామండి? శ్రీయకాంతాయ. అయితే ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం తెలుసా? తెలియదు మనకి. అయితే అర్థం తెలియక ముందే ఎంతో ప్రేమతో ఆయనకి హారతి పడతాం. అదే అర్థం తెలుసుకొని ఆ యొక్క శ్లోకాన్ని చెబుతూ హారతిస్తే ఎంతో బాగుంటుంది. అయితే ఆ యొక్క శ్లోకం యొక్క అర్థం మనం తెలుసుకుందాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని చెప్తాం. మొదట శ్రియకాంతాయ లక్ష్మీదేవికి భర్త అయిన వానికి, కళ్యాణ నిధయే శుభముల అన్నింటికీ కూడా నిధి అయిన వాడు, నిధయేర్థినాం తన దగ్గరకు వచ్చి అర్థించేవానికి సంపదలు అందించినా సరే తరగనంత నిధిని కలిగిన వాడు. ఎక్కడుంటాడు? శ్రీ వెంకట నివాసాయ, శ్రీ వెంకటము అనే పర్వతముపై నివసించేవాడు. అలానే శ్రీనివాసాయ లక్ష్మీదేవికి తన హృదయమునే నిలయముగా మార్చి సుస్థిరం చేసుకున్న వానికి ఏం చెప్తున్నాం? మంగళము, శుభము అని ఒక శ్లోకం యొక్క అర్థం. జై శ్రీమన్నారాయణ. మనకి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. అయితే మనం వెంకటేశ్వర స్వామికి హారతి పాడేటప్పుడు ఏం శ్లోకం చదువుతామండి? శ్రీయకాంతాయ. అయితే ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం తెలుసా? తెలియదు మనకి. అయితే అర్థం తెలియక ముందే ఎంతో ప్రేమతో ఆయనకి హారతి పడతాం. అదే అర్థం తెలుసుకొని ఆ యొక్క శ్లోకాన్ని చెబుతూ హారతిస్తే ఎంతో బాగుంటుంది. అయితే ఆ యొక్క శ్లోకం యొక్క అర్థం మనం తెలుసుకుందాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని చెప్తాం. మొదట శ్రియకాంతాయ లక్ష్మీదేవికి భర్త అయిన వానికి, కళ్యాణ నిధయే శుభముల అన్నింటికీ కూడా నిధి అయిన వాడు, నిధయేర్థినాం తన దగ్గరకు వచ్చి అర్థించేవానికి సంపదలు అందించినా సరే తరగనంత నిధిని కలిగిన వాడు. ఎక్కడుంటాడు? శ్రీ వెంకట నివాసాయ, శ్రీ వెంకటము అనే పర్వతముపై నివసించేవాడు. అలానే శ్రీనివాసాయ లక్ష్మీదేవికి తన హృదయమునే నిలయముగా మార్చి సుస్థిరం చేసుకున్న వానికి ఏం చెప్తున్నాం? మంగళము, శుభము అని ఒక శ్లోకం యొక్క అర్థం.